ఎవరిదమ్మ ఐడి స్వాతి రెడ్డి. మీకేం పని పాటు లేదా అంటే వీడియో తర్వాత వీడియో సంబంధం లేకుండా పెడుతున్నారు. మరి నీకేం పని పాటు లేదా? మీ అందరికి అక్కడ మానేశారా? జాబ్లు మానేశారా? కేజెచ్లోని కొత్త ఐడియా సృష్టించుకుని వచ్చి నా దాంట్లోకి వచ్చి నన్ను గమనిస్తూ ఎవరైనా కామెంట్లు పెడుతుంటే దాన్ని బాధపడిపోయి మీరు కొత్త ఐడియా సృష్టించుకుని వచ్చి నాకు కామెంట్లు పెట్టుకుంటూనే ఉంటున్నారా? మానేశారా? అక్కడ చదువులు మానేశారా? అక్కడ ఉద్యోగాలు మానేశారా? కేజెచ్లోని ఎవరి బాధకు వాళ్ళు అడుగుతారు. నీకు దమ్ముంటే డీపీ పెట్టుకొని వచ్చి ఎక్కడైతే ఎవరైతే ఎంతమంది బాధితులైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళందరినీ వెళ్ళి అడుగు. ఎంతమంది ఉన్నారో కేజెచ్లోని మీ దగ్గర బాధితులు బాధపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళి అడుగు. నాకు దమ్ము ఉంది కాబట్టి నేను వీడియో పెట్టాను. నీకు దమ్ము లేదు కాబట్టి డీపీ లేకుండా వచ్చి ఒక ఎదవ కామెంట్ పెడుతున్నాం. స్టూడెంట్స్ అయితే మరి ఆ వయసు పిల్లలు ఎంతమంది అమ్మ చదువుకోకుండా తల్లిదండ్రులు చదువు చెప్పలేనప్పుడు 12 గంటల కాలం షాపుల్లోని డీమార్ట్లోని బట్టల షాపుల్లోని పనులు చేస్తున్నారు. తల్లిదండ్రులు చదివించలేని స్థితి ఉన్నప్పుడు 12 గంటలు పనులు చేస్తూ ఓనర్స్ తిడుతుంటే కస్టమర్స్ తిడుతుంటే కూర్చోడానికి కూడా పాపం అవ్వకుండా బాత్రూంలోని వెళ్ళి కూర్చుంటున్నారు. పాపం వాళ్ళు వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుని రావటాలు, భోజనానికి కూడా ఒక అరగంటే టైం ఇస్తుంటే ఆ వయసు పిల్లలే, ఆ స్టూడెంట్స్ వయసు ఉన్న పిల్లలే అంతలా బాధపడుతున్నారు. వీళ్ళు స్టూడెంట్ స్టేజ్లోనే ఇంత రెక్లెస్ సమాధానాలు చెప్తూ ఉంటే రేపొద్దున్న వీళ్ళు నర్సులు అయిన తర్వాత ఇంకొకరి జీవితాలు ఎలా ఉంటాయమ్మా? ఇంకేం సేవాగుణం చేస్తారు వాళ్ళు? ఈ నర్సులేమో మధ్యలో డోర్స్ బిగించేసుకొని ఒక పెద్ద ఆవిడ 65 ఏళ్ళ పైన ఉన్న ఆవిడని వదిలేసి సీరియస్ పేషెంట్ని వదిలేసి మధ్యలో డోర్స్ వేసేసుకొని ఈ నర్సులు నిద్రపోతారా? నిద్రపోతుంటేనేమో వీళ్ళేమో ఇంకా ఈ నర్సులకేమో హ్యాపీగా ఫోన్స్ చూసుకున్నంతసేపు చూసుకొని ఈ స్టూడెంట్స్ చూసుకున్న తర్వాత వీళ్ళేమో దుప్పట్లు కప్పుకొని పడుకుని పోయి మేము వెళ్ళి 4-5 సార్లు పిలుస్తూ ఉంటే రాకుండా ఉండి వీళ్ళేమో రెండమ్మా గ్లూకోజ్ అయిపోయింది రెండమ్మా, బ్లడ్ అయిపోయింది రెండమ్మా అంటుంటే నేను రామ్, మీరేం చేస్తారో చేసుకోండి, ఏదో చేస్తానన్నావుగా చేసుకో అనే గీర సమాధానాలు చెప్తా ఉంటే మండిని ఎవరికైనా వీడియోసే బయటకు వస్తాయి. ఇప్పుడు నువ్వేదో అన్నావు కదా నీ మర్యాద తెలుస్తుందని, అస్తమాటు కూడా ఒక మనిషిని ఎర్రెక్కిస్తుంటే మాటలు కోటలు దాటుతాయి ఎవరికైనా, నీకైనా. ఇప్పుడు ఎంతమంది కామెంట్లు పెట్టారో అందరికీ కూడా నువ్వు వెళ్ళి సమాధానం చెప్పే బాధితులందరికీ కూడా. నీ ఐడిలోని కనీసం ఒక దేవుడి డీపీ కూడా పెట్టుకోలేకుండా బ్లాంక్ గా ఉన్నదాన్ని నువ్వు నన్ను కోచింగ్ చేస్తున్నావు స్వాతి అంటే. దమ్ము దుమ్ము లేనోళ్ళు ఫేసులు కవర్ చేసుకుని మళ్ళీ మాట్లాడుకుంటూ స్టూడెంట్స్ మీరు స్టూడెంట్స్ అయ్యుండి ఇంకొక ప్రాణాలు మీరు పైకి పంపించేద్దరు కానీ పాపం. మీ వెనకాతల నర్సులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద సీనియర్ నర్సులు, వాళ్ళు సపోర్టింగ్ మీకు, వాళ్ళు ఇచ్చే సపోర్టింగ్ మీకు ఎక్కువైపోతుంది. మీకు పోయేది మా ప్రాణాలు కదా, పోయేది పేదవాడి ప్రాణాలు. మీకేటి పోయింది? మీరు ఏమైనా చేసేస్తారు. మీరు హాయిగా ఏదైనా చేసుకుంటారు, ఎట్లే సమాధానమైనా చెప్తారు. ఇలాగా డీపీలు పెట్టుకుని వచ్చి కామెంట్లలోనైనా పెడతారు, ఏదైనా చేస్తారు. మీకు చెందింది అది కదా. ఇంకొకసారి పిచ్చి ఐడియాల్లోని వచ్చి కామెంట్లు పెట్టావనుకో, ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్తాను నేను. మర్యాదగా ఉండదు, జాగ్రత్త.